మా నాన్న మాకు సిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడురా. నన్ను అనాథం చేశాడురా. ఏం చేయాలో తెలీదు. ఆడి శవాన్ని తగలేయడానికి కూడా నా దగ్గర సిల్లి కానీ లేదు. అప్పుడు వచ్చిందిరా శాండాల పాలు వచ్చిన. ఆడి శవాన్ని అమ్మేసి డబ్బు సంపాదించాను అని తగలేశాను. ఆ తర్వాత బ్రోకరేజ్ చేశా, జేబులు కొట్టా, చేయకూడని పనులన్నీ చేసి డబ్బు సంపాదించా. కడుపు నిండిపోయింది. రే, అన్న మదం అన్ని మతాలకి మూలం. మరి కడుపు నిండిపోయింది కదా, ఒక ప్లాట్ఫారం దాంతో కమిట్ అయిపోయా. కమిట్ అయిన తర్వాత అనిపించింది, అమ్మని ఇప్పుడు పిల్లలు పుడితే ఇలా పరిస్థితి ఏంటి అని. మా నాన్న నాకు చేసిన అన్యాయం నేను నా బిడ్డలకు చేయకూడదు అని నిర్ణయించుకుని కష్టపడి సంపాదిద్దాం అనుకున్నా. ఎటరా చదువా లేదు. అందుకే ఈ దరిద్రపు గుడ్డు పనులన్నీ చేసి కోట్లు కోట్లు సంపాదించా. ఎందుకు? నా బిడ్డలే నాకు ముఖ్యం. వాళ్ళు సుఖంగా ఉండాలి. వాళ్ళ తర్వాత తరాలు 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 తినేంత సంపాదించాను రా. నా బాధ వాళ్ళకి రాకూడదు. ఇది నా జీవిత జయం. నువ్వు రైట్ అన్నా. నానా, మార్కెట్లో కొత్త రేస్ కార్ ఒకటి వచ్చిందంట, కొనుక్కుంటా నానా. అర్పించిన రేస్ కార్ అంటారా? పైన ఎగిరే విమానమే కొనుక్కో. ఆడు కార్ అనగానే ఓకే అనేసావు. మరి నీ పొలకలతో పుట్టిన నన్ను అడగవా? అడుగు. కాదంటే కదా. బాంబేలో రిలయన్స్ వాళ్ళ దగ్గర మంచి అపార్ట్మెంట్లు బుక్ చేశాను. డబ్బులు కట్టాలి. అది నన్ను అడగాలంటారా? అడగాల అంట. ఈ డబ్బంతా మీదే. మీదేరా, కానీ నా కొడుకులరా. నువ్వు రైట్ అన్నా.